ఎన్ఎస్పీ చివరి ఆయకట్టు వరకు సాగర్ జలాలు ఇవ్వడం లేదని ముదిగొండ మండలం వల్లాపురం రైతులు ఖమ్మం జిల్లా ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయం ప్రధాన గేటుకు తాళం వేసి ధర్నా చేపట్టారు. జిల్లాలో ముదిగొండ, బొనకల్, చింతకాని, తల్లాడ మండలాల పరిధిలోని మేజర్ కాల్వల సబ్ కెనాల్స్ కు సరిపడా నీరు ఇవ్వకుండా వారబందీ పెట్టడంతో తమ పంటలు చేతికొచ్చే దశలో ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఎన్ఎస్పీ సాగర్ ఆయకట్టు చివరి ఆయకట్టు వరకు రైతులకు సంబంధించి నీరు ఇవ్వాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తూ దాదాపుగా గత 4 గంటలుగా ఖమ్మం చీఫ్ ఇంజనీర్ కార్యాలయం ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నారు. దాదాపు వీరికొట్టు రైతులకు తోడుగా సిపిఎం రైతు సంఘం కూడా సంఘీభావం తెలిపింది. దాదాపు 4 గంటల సుమారుగా వల్లాపురం ముదిగొండ మండలం సంబంధించిన రైతులు ఇక్కడ ధర్నా చేస్తున్నారు. ధర్నా చేస్తున్న క్రమంలో వారికి సంబంధించి ఇరిగేషన్ అధికారులు కనీసం వారి నుంచి ఒక చిన్న స్పందన కూడా లేకపోవడం శోచనీయమని చెప్పవచ్చు. దాదాపు ఇప్పటికే ఖమ్మం జిల్లాలో సంబంధించిన బోనకల్ మండలంతో పాటు చింతకాని మండలం, దాంతోపాటుగా ముదిగొండ మండలం, దాంతోపాటుగా తల్లాడ రేంజ్లోని తర్వాత సాగర్ ఆయకట్టు కింద పరిధిలోని దాదాపు ఇప్పటి వరకు పంటలన్నీ పూర్తిగా ఎండిపోయే దశలో ఉన్నాయి. ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా దాదాపు పాలే రిజర్వాయర్ నుంచి, వైరా రిజర్వాయర్ నుంచి కూడా రైతులకు మాత్రం నీరు అందిస్తున్నామని ఒక పక్క అధికారులు మాత్రం ప్రకటన చేస్తున్నప్పటికీ మాత్రానికి అది ఆచరణలో సాధ్యంగా చెప్పచ్చు. ప్రస్తుతం మన విజువల్స్లో కూడా చూడవచ్చు. రోడ్డు ఎక్కిన మల్లాపురం రైతులను పెట్టి దాదాపు ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలో మొక్కజొన్న పంట, దాదాపు వరి పంటకు సంబంధించి ఎండిపోయే దశలో ఉన్నాయి. వాటన్నిటికీ కాపాడాలంటూ మాత్రం రైతులు ఇరిగేషన్ కార్యాలయం ధర్నా చేస్తున్న వారికి సంఘీభావంగా సిపిఎం నేతలు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుని పోతాను. చెప్పండి రామబాబు గారు, అసలు ఇరిగేషన్ శాఖ అధికారులు నిర్లక్ష్యం కారణంగానే చివరి ఆయకట్టు రైతులకు నీరు ఇవ్వలేదని భావిస్తున్నారు మీరు? ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రణాళిక రహితమైనటువంటి విధానం కూడా ఇక్కడ కనపడతా ఉంది. ఖమ్మం జిల్లాలో సాగర ఆయకట్టుకి 6.5 నుంచి 7,000 క్యూసెక్లు ప్రభావం విడుదల చేయాల్సినటువంటి దగ్గర ఎడమ కాలువకి కేవలం 2,500 నుంచి 3,000 క్యూసెక్లు నీటి ప్రభావం విడుదల చేయడం వల్ల బ్రాంచ్ కెనాల్స్కి తూములకు నీళ్ళు అందటం లేదు. అరకొరగా ఎక్కిన అవి శివర భూములకి పంట కాలువలకు నీరు వచ్చే పరిస్థితి లేకుండా వల్ల రైతులు దారుణంగా పంటలు ఎండిపోయే పరిస్థితి కనపడుతుంది. దీనికి తోడు ఇవాళ వారాబందీ పద్ధతి పెట్టి వారం రోజులు నీళ్ళు ఇచ్చి వారం రోజులు బంద్ చేయడం మూలంగా కూడా శివర భూములకు నీళ్ళు రావట్లేదు. దీని రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే మంత్రి గారు కూడా జోక్యం చేసుకుని జిల్లా కలెక్టర్ గారు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వెంటనే పంటలన్నీ ఎండిపోకుండా జాగ్రత్త పడాలని వారాబందీ ఎత్తేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, ఏ రకమైన పంట వేశారు? మీకు నీరు అందకుండా ఎన్ని రోజులు ఇబ్బంది అవుతుంది? దాదాపు ఒక పక్క స్టార్టర్లో ఆటోమేటిక్ స్టార్టర్లో కూడా తీసేసి ఎత్తేసారు. దీని పరిస్థితి ఎట్లా ఉంది? మీ పరిస్థితి? మొక్కజొన్న పంట వేసినాం. మొక్కజొన్న పంట కంకి దశలో ఉంది, చివరి దశలో. వాటికి నీళ్ళు రాక సరిగ్గా 7 రోజులు అవుతుంది. అంటే పోయిన వంతులో 4 రోజులు రాలేదు. ఈ వంతులో 7 రోజుల్లో 6 రోజులు కంప్లీట్ అయిపోయింది. ఒక్క రోజు ఉంది. ఒక రోజులో 450 క్యూసెక్లు మంగాపురం మేజర్కి వస్తే వల్లాపురం చివరి ఆయకట్టు వరకు నీళ్ళు చేరే పరిస్థితి. అట్లాంటిది 175 క్యూసెక్లు మంగాపురం మేజర్కి వస్తున్నాయి. వల్లాపురం చివరి ఆయకట్టు వరకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. పంట చివరి దశలో ఉంది. ఇలా అయితే రైతు ఎకరానికి 20,000 రూపాయల కౌలు, 20,000 రూపాయలు పెట్టుబడి, ఆత్మహత్య శరణ్యం. ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఇరిగేషన్ శాఖ అధికారులు మాత్రం తనకు లంచ్ టైం అయింది, మేము బయటికి వెళ్ళాలి, మీరు తాళాలు తీస్తే బయటికి వెళ్తామని చెప్తున్నారు. కానీ మాత్రం రైతుల గోస ఇలా ఉండి మీ ఇంత ఇబ్బంది పడుతూ ఇక్కడ ధర్నా చేస్తుంటే మా సమస్యను పట్టించుకోకుండా అధికారులకు ఆకలి అవుతుందని చెప్పి కుంటి సాకు చెప్పడం మాత్రం ఏమంటున్నారో, అధికారుల కుంటి సాకుపై మాత్రం హాస్యాస్పదంగా ఉందంటూ మాత్రం రైతులు ఏదో చేసిన ప్రతి మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికైనా ఇరిగేషన్ శాఖ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా మంత్రి కూడా స్పందించి తక్షణమే చివరి ఆయకట్టు వరకు మాత్రానికి పంటలకు నీరు అందించకపోతే మాత్రం తమకు ఆత్మహత్య శరణ్యం అంటూ రైతులు చెప్తున్న పరిస్థితి. ఇది ఖమ్మం జిల్లా తాజా పరిస్థితి. స్నేహితులతో ఖమ్మం.